ఇది కొరివి పచ్చడి అని కూడా అంటారనమాట. పాతకాలంలో ఇలానే పిలిచేవాళ్ళు. మా నాన్నమ్మ గారు అలా పిలుస్తుంటే మాకు చిన్నప్పుడైతే తినాలనిపించేదనమాట. ఎంతో బావుంటది. వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటది. ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. పండుమిర్చి తెచ్చుకునేటప్పుడే తొడాలుండేటట్టు చూసి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది వాటర్‌లో వేసినప్పుడు దాంట్లోకి వాటర్ పోయి మెత్తగా అయిపోతాయి. సన్నగా ఉన్న పండుమిర్చి చూసి తీసుకోవాలి. పండుమిర్చి సన్నగా ఉంటేనే ఘాటుంటదనమాట పండుమిర్చి గూడా. అలా ఘాటుంటేనే చట్నీ గూడా చాలా బాగుంటది. కొన్ని లావుగా ఉన్న పండుమిర్చి కూడా ఉంటాయి. అయి కాకుండా ఇలా సన్నగా ఉన్నయి మాత్రమే తీసుకోవాలి. ఇలా వాటర్‌లో వేసేటప్పుడు ఒక స్పూన్ దీంట్లోకి ఉప్పు వేసుకొని వాటర్‌లో వేసేసుకొని బాగా చేత్తోనే కలుపుకుంటూ కొంచెం సేపు అంటే 2 నిమిషాల పాటు అలా ఉంచేసుకొని దాని తర్వాత తీసేసుకోవాలి. ఎందుకు ఇలా ఉప్పుని వాటర్‌లో వేసి కడుక్కోవాలంటే దీనిపైన డస్ట్ కానీ, అలా మందు కొట్టినప్పుడు మందు కానీ ఏదైనా ఉంటది కదా! అదంతా కూడా నీట్‌గా క్లీన్ అయిపోతది ఉప్పు వేసుకోవటం వల్ల.